ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 నెలలుగా యూరియా అందట్లేదు రైతులకి. రోజు వెళ్ళి ఏదైతే రైతులు క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు, అయినా కూడా యూరియా అందట్లేదు. ఒకవేళ ఎక్కడన్నా యూరియా స్టాక్ వస్తే ఒక బస్తా ఇవ్వటమే చాలా గగనంగా ఉంది. సో యూరియా కోసం క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి రైతన్నల్ని మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అయినా 2 నెలలుగా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుగా ఉంది. దానిలో భాగంగా మీరు ఇక్కడ చూస్తే యూరియా వాడకం తగ్గితే బస్తాకు 800 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ మీటింగ్లో చెబుతూ యూరియా వాడకం తగ్గించే రైతులు, కౌలు రైతులకు ప్రోత్సాహకంగా బస్తాకు 800 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. యూరియా విక్రయాలను సరిగ్గా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. అంటే యూరియా సరిగ్గా విక్రయించలేదనే కదా దానికి అర్థం. ఆల్రెడీ మీ పత్రికలోనే రాశారు యూరియాని తినేశారు అని. యూరియా ఏదయ్యా అంటూ హెడ్డింగ్లు పెట్టారు. యూరియా జూన్ జూలై కాలంలోనే ఎందుకు అయిపోయింది? జూన్ జూలైలోనే ఎందుకు అయిపోయింది మొత్తం? కొన్ని అసలు ఏప్రిల్ మే నెలలో కూడా కొన్నట్టుగా రికార్డులు ఉన్నాయి. ఎవరు కొన్నారు? ఏ దళారుల చేత కొనిచ్చారు? ఎందుకు బ్లాక్లో అమ్ముతున్నారు? యూరియా కోసం ఈరోజు కూడా కుప్పంలో కావచ్చు, లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, గంటలు తరబడి లైన్లో నిలబడుతున్నటువంటి రైతన్నలను చూస్తూ ఉన్నాం. చెప్పులు లైన్లో పెట్టి గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి రైతన్నలను చూస్తూ ఉన్నాం. సో యూరియా దొరకట్లేదు అనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి యూరియా విక్రయాలు సరిగ్గా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదంటే సరిగ్గా నిర్వహించలేదు. పంది కొక్కుల్లాగా తెలుగుదేశం నాయకుల చేత మెక్కిచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరే మళ్ళీ సరిగ్గా విక్రయించుంటే బాగుండేదేంటి? ఎవరు విక్రయించాలి? మీరే కదా విక్రయించాల్సిన, ప్రభుత్వమే కదా. అంటే ఇక్కడ విక్రయించలేదన్నా కదా. దీంట్లో చూడండి, బూత్ జ్యోతిలో యూరియా వదిలేయండి, బస్తాకు 800 రూపాయలు ప్రోత్సాహిస్తాం. రాష్ట్రంలో యూరియా కొరత లేనే లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అవసరమైతే డోర్ డెలివరీ చేస్తా అన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? దీనికి దానికి ఏమైనా పొంతనుందా? యూరియానేమో సరిగ్గా విక్రయించట్లేదు, యూరియానేమో తగ్గించేసేయాలి, యూరియాని తగ్గించేస్తే 800 ఇస్తూ ఉంటారు. ఇక్కడేమో యూరియా కొరత లేనే లేదంటే అవసరమైతే డోర్ డెలివరీ చేస్తారంట. రివర్ డెలివరీలు చేయటం మీకు అలవాటు. డోర్ డెలివరీ మీరు ఎప్పుడు ఏం చేశారు? ఏ పథకం అన్నా మీరు డోర్ డెలివరీ చేశారా? చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో ఏ పథకం అన్నా డోర్ డెలివరీ అయిందా? ఏ సంక్షేమ పథకం అన్నా డోర్ డెలివరీ అయిందా? శవాన్ని రివర్ డెలివరీ చేశారు మీరు. డోర్ డెలివరీ ఏ పథకం కాలేదే. ఈరోజు ఏ పథకం అన్నా మీరు డోర్ డెలివరీ చేస్తుంటారు, యూరియా డోర్ డెలివరీ చేస్తారంట. ఎంత దారుణంగా మాట్లాడతాడంటే వినేవాళ్ళు ఎర్రవాళ్ళు చెప్పేవాడు చంద్రబాబు అన్న కోణంలో ఫీల్ అవుతాడు. యూరియా సరఫరాపై మాత్రం ముందస్తు ప్రణాళికలో చర్యలు అమలు చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని చెప్పారు. యూరియా వినియోగాన్ని తగ్గించుకునేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, రైతుల అవగాహన పెంచాలని చెప్పారు. యూరియా అందలేదు, యూరియా పక్కదోవ పట్టింది, ఇది క్లియర్ కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. దాని తర్వాత మెడికల్ కాలేజీలపై రాజకీయం. 10 మెడికల్ కళాశాలకు 4,950 కోట్లు ఖర్చు అవుతుందని, గత పాలకులు కేవలం 5% నిధులే ఖర్చు పెట్టారని, ఇప్పుడు వాటి నిర్మాణం పూర్తికి 4,000 కోట్ల వరకు అవసరమవుతారని వివరించారు. ఎన్నాళ్ళు ఇంకా ఈ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తావు? ఫేక్ ముఖ్యమంత్రి, ఓ ఫేక్ చంద్రబాబు నాయుడు, ఫేక్ పార్టీ. నీ బతికే ఫేక్. నీకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవే ఫేక్. అది ప్రజల ఓట్ల ద్వారా రాలా, ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి ఫేక్ ముఖ్యమంత్రి నువ్వు. సో ఇక్కడ నువ్వు మాట్లాడుతావు 5,000 కోట్లు ఖర్చు అవుతుంది దాదాపుగా. ఆల్రెడీ 400 కోట్లు పైగా పులివెందుల మెడికల్ కాలేజీ ఖర్చు పెట్టున్నారు. మదనపల్లి మెడికల్ కాలేజీ ఆల్రెడీ 30-40% పైగా పూర్తయి ఉంది. అయినా 5,000 కోట్ల రూపాయలు కాదు కదా, 500 కోట్ల రూపాయలు కూడా నువ్వు ఖర్చు పెట్టావు. ఎందుకంటే నువ్వు పీపీపీ అంటే, ఒక పీ అంటే డైరెక్ట్గా పబ్లిక్ ఆస్తుల్ని, అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, అంటే ప్రజల ఆస్తిని. ఇంకో పీ అంటే ప్యాకేజీలు తీసుకొని మీరు, ఇంకో పీ మీ ప్రైవేటు బినామీలకు అప్పచెప్పటం. సో నీవు కోరుకునే విధానమే అది. రాష్ట్రంలో త్వరగపాలన లాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉన్నాను. ఈ ఘటన ఖచ్చితంగా మానవ తప్పిదమే. మానవ తప్పిదం అంటే మరి ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారు? ప్రకృతి తప్పిదం అయితే ఎవడేం చేయలేడు. మానవ తప్పిదం అంటే మరి ఆరోగ్య శాఖ మంత్రి గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నాడు. కనీసం ధర్మవరంలో ఊర్ల పేర్లు తెలియవు ఆయనకి. కనీసం ఇక్కడికి వచ్చి ఇట్లా జరిగిన సంఘటనలను పట్టించుకోవాలి కదా. విజన్ డాక్యుమెంటే గీత, ఖురాను, బైబుల్. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించింది. ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబుల్, ఖురాన్ కావాలి. నీ మేనిఫెస్టోని భగవద్గీత, బైబుల్, ఖురాన్ అని చెప్పాల్సింది. కానీ ఏ మారుస్తానికి ఏదో స్టేట్మెంట్ ఇస్తానే ఉంటాడు. దేశంలోనే అతి పెద్ద సంక్షేమ పథకం అంట పెన్షన్లు అంట 64 లక్షల మందికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల మందికి ఇచ్చినప్పుడు అది అతి పెద్ద సంక్షేమ పథకం కాదా? 66 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి మరి వాలంటీర్లు, అది కదా పథకం అంటే. నిన్న కలెక్టర్ల సదస్సులు చంద్రబాబు నాయుడు గారు
ఏదైతే నేను చెప్పినటువంటి ఈ పురాణం ఇది.